తెలంగాణలో మంత్రులకు జిల్లా కలెక్టర్లకు మధ్య గ్యాప్ ఏర్పడిందా? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను పదే పదే ఎందుకు మారుస్తున్నారు? ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్లకు సీనియర్ ఐఏఎస్లను ఎందుకు నియమిస్తున్నారు? అసలే రేవంత్ సర్కార్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణ సర్కార్లో నిరంతరం ఏవో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించి 2 నెలలు కూడా గడవక ముందే జిల్లాల బాధ్యతలను సీనియర్ ఐఏఎస్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 12వ తేదీన మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న కొండా సురేఖ స్థానంలో వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించింది. ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న సీతక్కను నిజామాబాద్ జిల్లాకు మార్చారు. నిజామాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ బాధ్యతలు ఇచ్చారు. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో వాకిటి శ్రీహరిని నియమించారు. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్ బాధ్యతలు అప్పగించి నల్గొండ జిల్లా బాధ్యతలను కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఇన్ఛార్జిగా నియమించారు. స్థానికంగా ఉన్న రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ మార్పులు చేసినట్లు సమాచారం. 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నప్పటికీ తాజాగా పాత 10 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్లను నియమించడమే హాట్ టాపిక్ గా మారింది. జిల్లా కలెక్టర్లకు స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం ఉండడం లేదనే సమాచారం సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. అదే సమయంలో ఇన్ఛార్జ్ మంత్రులకు కలెక్టర్లకు కూడా పొసగడం లేదని కూడా సమాచారం. ఇన్ఛార్జ్ మంత్రులు ఎక్కువగా సొంత జిల్లాలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మంత్రులు రాజకీయ అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని విస్మరిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటన్నిటి దృష్ట్యానే ఇన్ఛార్జ్ మంత్రులను మార్చి సీనియర్ ఐఏఎస్లను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలుగా నియమించినట్లు సెక్రటేరియట్లో టాక్ నడుస్తోంది. సాధారణంగా సీనియర్ ఐఏఎస్లను ప్రత్యేకమైన పరిస్థితులలో మాత్రమే జిల్లా ఇన్ఛార్జీలుగా నియమిస్తుంటారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్లో ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికే ఇన్ఛార్జ్ ఐఏఎస్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.